అంతన్నారు ఇంతన్నారు 600 కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నారు. ఇప్పుడేమో జనం నడ్డి విరగొడుతున్నారంటూ ఏపీలో పోరుబాట పట్టింది వైసీపీ. ఊరూరా లాంతర్లు పట్టుకొని ప్రజానీకాన్ని కూటమితో లడాయికి సిద్ధం చేస్తోంది. కానీ ఇది ఛార్జీల పెంపు కాదు, మీరు చేసిన పాపాలకు పరిహారం అంటూ కౌంటర్ అటాక్ షురూ చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతున్నది ప్రజాందోళన కాదు, మీ సైకో చర్యలకు పరాకాష్ట అనేది సర్కారీ మార్కెట్ ట్యాకింగ్ స్టైల్. మొత్తానికి అధినేత పిలుపునిచ్చిన విద్యుత్ ఆందోళనలో వైసీపీ నేతలంతా వీర లెవెల్లో పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇంతకీ ప్రజల్లో ఆశించినంత రెస్పాన్స్ వచ్చిందా లేదా ఇది తేలాల్సింది. నేను తగ్గిస్తా మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడు ఉట్టి కరెంటు మీద. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 6 నెలల్లోనే భారీగా ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల మేర భారం మోపారని విమర్శిస్తూ పోరుబాట పట్టింది విపక్ష వైసీపీ. అప్పుడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ నిలదీస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది వైసీపీ. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, లాంతర్లు, బల్బులతో నిరసనలు, బైక్ ర్యాలీలు ఇలా రకరకాల రీతుల్లో ఆందోళన చేపట్టింది. ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు సమర్పించింది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ ఈరోజు పోరుబాట నిర్వహించింది. ప్రత్యేకంగా చూడొచ్చు, ఆ చేతిలో ల్యాంటర్న్ పట్టుకున్నారు. అంతా కూడా తలపై బల్బులు పెట్టుకుని మరి ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ఉందో దానిపై నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీగా జగదాబాద్ జంక్షన్ నుంచి వెళ్లి అక్కడ విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కడప జిల్లా కమలాపురం, అనంత జిల్లా సింగనమల, ప్రకాశం జిల్లా దర్శి, కాకినాడ సిటీ వైసీపీ ఆఫీస్, చిత్తూరు జిల్లా పుత్తూరు, కర్నూలు జిల్లా పాణ్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం, కృష్ణా జిల్లా పామర్రు ఎన్టీఆర్ సర్కిల్, విశాఖ గాజువాక సెంటర్ ఇలా స్టేట్ వైడ్ రచ్చకు దిగింది వైసీపీ క్యాడర్. కొన్ని చోట్ల వెరైటీ ఆందోళనతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కూడా జరిగింది. అవన్నీ కూడా బోటకు మాటలు. ₹1 కూడా పెంచమని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారం వేయడం అంటే ప్రజల జీవితాన్ని నాశనం చేయడమే. ఖచ్చితంగా పోరాటం ఇంకా ముందుకుంటుంది. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మా పోరాటం ఆగదని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఈ రోజు 15,890 రూపాయలు ఈ విధంగా సర్ఛార్జీల రూపంలో ఈ రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఏమైంది? గోవిందా 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 బాబుడే. అమరావతి తప్పితే ప్రభుత్వానికి ఇంకేవి పట్టవా అంటూ నిలదీస్తోంది అపోజిషన్ పార్టీ. ఏం చేసినా ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే అని, ఈసారి కూటమికి చివాట్లు తప్పవని జోస్యం చెప్తున్నారు వైసీపీ నేతలు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రులు. విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, ఆయన ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము ప్రతిపక్షంలో వచ్చామనుకుంటే మరి నువ్వేం చెప్పొచ్చావు? ప్రత్యేకంగా ఎస్సీలకు 200 యూనిట్లు ఏదైతే ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉందో దాని నుంచి వాళ్ళని దూరం చేయాలనేటువంటి పరిస్థితులు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షాన కాదు, ప్రజల్ని ఆయన ఏదైతే చెప్పాడో అది చెయ్యమని అడిగేటువంటి పరిస్థితి లేకుండా చేసి ఈ విద్యుత్ ఛార్జీలు పెంపు చేస్తున్నాడు కనుక ఆ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. ఒక రేట్లు తగ్గించం, మేము ఎట్టాగా ఉంటాం, మా పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు, మా వాళ్ళు అందరూ వేస్తారు ఓట్లు అనుకుంటే రేపు మీకు ఓట్లు వేయరు, రేపు మీకు చివాట్లు తగ్గుతాయని కూడా మనవి చేస్తున్నాం. పుత్తూరులో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు మాజీ మంత్రి రోజా. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు నేత కార్మికులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రతి తప్పిదాన్ని జగన్ మీదకు తొయ్యడం కూటమికి ఫ్యాషన్ అయిపోయిందన్నారు రోజా. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, పెంచినా ఊరుకోబోనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమయ్యారు అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన లిక్కర్ పాలసీని తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీ పాలసీ తీసేశారు.
ఇలా మంచి మంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నీ తీసేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పుని మీరు కరెంట్ ఛార్జీలు పెంచి ఆయన మీద వేయటం ఎంతవరకు సమంజసం? ఒకవేళ జగన్ అన్న పెంచుంటే మీరు తీసేయండి. వాళ్లు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాకు పిలిపివ్వడం హాస్యాస్పదమంటూ ముందస్తుగానే తిప్పికొట్టారు విద్యుత్ మంత్రి గుట్టిపాటి. ప్రజలపై విద్యుత్ భారం మోపాలని అప్పట్లోనే ఈఆర్సీకి జగన్ సిఫార్సు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల దగ్గర కాదు, జగన్ ఇంటి ముందు ఆందోళన చేయండి అంటూ ఎద్దేవా చేస్తోంది టీడీపీ. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇప్పుడు ఈ భారం తప్పలేదని వాదిస్తోంది. అయినా ఇప్పుడు పెంచుతున్నది ఛార్జీలు కాదు, ఇంధన సర్దుబాటు ఖర్చులు పూడ్చుకునే ప్రయత్నం అనేది కూటమి సర్కార్ వెర్షన్. ఇవాల్టి ఆందోళన మొత్తం రాజకీయ ప్రేరేపితమని రివర్స్ కౌంటర్లిస్తోంది. గతంలో సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాలే రాష్ట్రానికి ఇప్పటికీ శాపాలుగా మారి వెంటాడుతున్నాయని కౌంటర్లిస్తోంది. నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చెబుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఈఆర్సీకి పంపించింది. తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. ఛార్జీల కోసం నీవే ఈరోజు ధర్నాలు పిలవటం సైకో చర్యలకు పరాకాష్ఠ తెలియజేస్తున్నా. కానీ కరెంటు ఉద్యమంపై పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో ఆందోళన చేపట్టకపోవడం ఆసక్తికరంగా మారింది. పులివెందులలో విజయ గార్డెన్స్ లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. తర్వాత భాకరాపురంలోని హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లారు. పులివెందులలో కరెంటు ఛార్జీల నిరసన బాధ్యతను ఎంపీ అవినాష్ రెడ్డి తీసుకున్నారు.